గమనించవలసినటువంటి విషయం. ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు, పాపానికి వెళ్ళిపోతున్నారు, పాపానికి బానిస అయిపోతూ ఉన్నారు. ఒకడు ఉరి తీసుకున్నాడు, మరొకడు రైలు కింద తలకాయ పెట్టి చనిపోతున్నాడు, మరొకడు మందు తాగి చనిపోతున్నాడు, మరొకడు హాస్పిటల్లో రోగి చనిపోతున్నాడు, మరొకడు గుండెపోటు వచ్చి చనిపోతున్నాడు. కారణమేటి? దేవుడు బాల్యములో మనిషిగా తయారు చేసినప్పుడు దేవుని కొరకు బ్రతకవలసినటువంటి బ్రతుకుని పక్కన పెట్టి ఎవడికి వాడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న కారణాన్ని బట్టి తన జీవితం కాలానికి ముగించబడుతూ ఉంది. కాలానికి ముందే ముగింపు మానవుడు తెచ్చుకుంటూ ఉన్నాడు. అది దానికి కారణమేటి అంటూ ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, మనము బైబిల్లో చూసినప్పుడు యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చక్కటి మాట మనం చూద్దాం. ద్రాక్ష తీగల్ని నాటాడు. ద్రాక్ష తీగల్ని నాటిన తర్వాత ఆ ద్రాక్ష తీగలు ఫలిస్తాయి, మారు మనసు పొందుతాయి, బాప్తిసం పొందుతాయి, మార్చబడతాయి, కాపు కాస్తాయి, ఎదుగుతాయి, వృక్షమవుతాయి, మానవుతాయి, చాలా ఫలిస్తాయి, ఆకాశ పక్షులు వచ్చి ఆ వృక్షం మీద వాలతాయి అనే ఉద్దేశంతో ఆ ద్రాక్ష తీగల్ని ఫలింపు చేయటానికి చూశాడు. ఆ ద్రాక్ష తీగలు భూమిలో నాటాడు. ఆ తీగలు ఎవరు కాదు, నీవు నేను, ప్రపంచ యావత్తు మానవ జీవితమే ద్రాక్ష తీగలు. ఫలించాలని చూస్తూ ఉన్నాడు, ప్రార్థించాలని చూస్తూ ఉన్నాడు, వాక్యాన్ని చదవాలని చూస్తూ ఉన్నాడు. నేను సృష్టించినటువంటి దేవుని కదా, ఆకాశాన్ని కలగజేశాను, భూమిని కలగజేశాను, అడవి మృగాలను కలగజేశాను, మానవ జీవితాన్ని కలగజేశాను. కాబట్టి కలగజేసినటువంటి నేనే ఒక ప్రత్యేకమైన దేవుడని మానవుడు తెలుసుకుంటాడని ఆ ద్రాక్ష తీగల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ద్రాక్ష తీగలు ఫలిస్తాయే, ఫలించినటువంటి ద్రాక్ష తీగలు తెలుసుకుంటాయే. ఆ తీగలు ఎవరో కాదు, నీవే ఆ తీగవు. తెలుసుకుంటాయని చూసేసరికి ఆ ద్రాక్ష తీగే ప్రత్యేకమైనటువంటి రీతిగా పుట్టి బ్రతుకుతుంది. కానీ ఆ పుట్టి ద్రాక్ష తీగలు నునుపుగా ఉంది, కానీ ఆ ద్రాక్ష తీగి చాలా విపరీతంగా పాగుతూ ఉంది, కానీ ఫలిస్తూ ఉంది, కానీ ఎదుగుతూ ఉంది, కానీ పచ్చపచ్చగా ఉన్నాయి, కానీ ప్రత్యేకమైనటువంటి అన్ని క్వాలిటీస్ ఆ ద్రాక్ష తీగలో ఉన్నాయి. కానీ ఆ ద్రాక్ష పండ్లు ఎటువంటి పండ్లు అంటే కారు ద్రాక్షలతో కూడినటువంటి పండ్లు. కారు ద్రాక్ష అనే పాపము నీలో ఉంది, కారు ద్రాక్ష అనేటువంటి వ్యామోహం నీలో ఉంది, కారు ద్రాక్ష అనే విగ్రహం నీలో ఉంది, కారు ద్రాక్ష అనేటువంటి లోకం నీలో ఉంది, కారు ద్రాక్ష అనే పాపం నీలో ఉంది, కారు ద్రాక్ష అనే పగ నీలో ఉంది, కారు ద్రాక్ష అనే ఈర్ష్య నీలో ఉంది, కారు ద్రాక్ష అనే లోకం నీలో ఉంది. కారు ద్రాక్ష అనేటువంటిది మంచిది కాదు, దేవునికి వేరైనది. కారు ద్రాక్షగా ఉంటావని కన్నాడా నిన్ను? కారు ద్రాక్ష లాంటి పాపముతో పండిపోతావని కన్నాడా నిన్ను? కారు ద్రాక్ష లాంటి కలహాలతో ఉంటావని నిన్ను కన్నాడా? కారు ద్రాక్ష లాంటి హత్యలు చేయమని నిన్ను కన్నాడా? కారు ద్రాక్ష లాంటి హత్యలతో మానవ జీవితాన్ని పతనం చేయమని నిన్ను కన్నాడా? కారు ద్రాక్ష లాంటి జీవితాన్ని ఉపయోగించుకో అని నిన్ను కన్నాడా? నిన్ను తయారు చేయటానికి దేవుడు చాలా కష్టపడ్డాడు. వెనుక మన్ను తీసి కాళ్ళు పెట్టి చేతులు పెట్టి పిల్లల ముఖరూపాలు పెట్టి జీవము లేకపోతే ఆయన నోరుతోటే నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నువ్వు జీవాత్మయావు. ఈ రోజున నీ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటున్నాయి, నీ ఆలోచనలు ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నావు, నీ అడుగులు ఎక్కడెక్కడో ఉన్నాయి. ఏ చెట్టు చుట్టూరు తిరుగుతున్నావో, ఏ జపాలు చేస్తున్నావో, ఏ నీటి జపాలు చేస్తున్నావో, ఏ తీర్థయాత్రకు వెళ్తున్నావో, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ సమస్త జీవితము, నీలో ఉన్న ప్రతీది కూడా ఏమై ఉన్నది అంటే ఈ రోజున కారు ద్రాక్షలుగా మారిపోయావు. నువ్వు కారు ద్రాక్షలుగా మారిపోవడానికి కాదు నేను కన్నదే,
మంచి ద్రాక్షలుగా, మంచి ద్రాక్ష తీగలుగా, మంచి ద్రాక్ష పండులుగా, మంచి ద్రాక్ష చెట్టులుగా నీవు ఉంటావు, ఉపయోగించబడతావు. బాప్తిసము, మారు మనసు, రక్షణ నీకు ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశముతో నిన్ను ద్రాక్ష తీగలుగా నాటాడు. పరిశీలించుకుంటావా? గమనించుకుంటావా? గ్రహించుకుంటావా? నువ్వు ఉన్న క్షణములో ఏ ద్రాక్ష తీగవో, ఏ కారు ద్రాక్ష తీగవో, మంచి ద్రాక్ష తీగవో, లేకపోతే ఏ పండులో ఉన్నావో, ఏ చేదైన పండు నిన్ను వేడిపిస్తుందో, ఏ పాప పండు నిన్ను ముందుకు పతనం చేస్తూ ఉందో, ఏ లోక రాజకీయ నాయకమైనటువంటి పండు నిన్ను పతనం చేస్తూ ఉందో, ఏ విగ్రహమైనటువంటి పండు నిన్ను పతనం చేస్తూ ఉందో, విగ్రహాలతో కూడినటువంటి ఏ నైవేద్యం లాంటి నీ కారుద్రాక్ష లాంటి పండును నీ ప్రత్యేక జీవితాన్ని నాశనం చేస్తూ ఉందో, నువ్వే పండుగ మిగిలిపోయావో ఒక్కసారి నువ్వు గమనించవలసినటువంటి విషయం. గమనించు. దేవుడేమో కాళ్ళు పెట్టాడు, మందిరానికి రమ్మని కాళ్ళు పెట్టాడు. కానీ ఈ రోజున మర్రి చెట్టు చుట్టూరు తిరుగుతూ ఉన్నావు. నీకు మంచి రూపం పెట్టాడు, ముఖరూపం పెట్టాడు. కానీ ఆ ముఖరూపం దేవుని దగ్గర రాకుండానే అటు ఇటు లెంపలాయించుకుంటున్నావు. చక్కటి చేతులు స్తుతించమని పెట్టాడు దేవుడు నీకు చేతులు. ఆ చేతులు ఏమో లెంపలాయించుకుని దవళాయించుకుంటున్నావు. ఏంటి నీ బత్తి? పాముని చూస్తే పాముని బత్తి అంటున్నావు, మంటను చూస్తే మంట బత్తి అంటున్నావు, ఆవుని చూస్తే ఆవు బత్తి అంటున్నావు, ఇది గోమాత అని బత్తి అంటున్నావు. ఏ బత్తిలో మిగిలిపోయి, ఏ కారుదాశలో మిగిలిపోయావు? అది కాదు. గమనించవలసిన విషయం ఏంటంటే, గమనించాలి. నీవు సృష్టించినటువంటి దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నువ్వు గమనించవలసిన విషయం. నీకు ప్రాణ జీవితం పెట్టి, ప్రాణభిక్ష పెట్టి నీ జీవితాన్ని నడిపించి గమ్యానికి చేర్చవలసిన వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరు అనేది నీకు చాలా ప్రాముఖ్యం. దేవుడు అన్నాడు, దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంతమంది పిల్లరా? దేవుడు అన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడే దేవుడైనటువంటి యెహోవా. ఆ యెహోవా నీకు ప్రాణం పెట్టాడు, ఆ యెహోవా నీకు బ్రతుకుని చూపించాడు, ఆ యెహోవా ప్రాణ జీవితాన్ని నీకు మార్గాన్ని చూపించి, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అంటూ ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చెప్పినటువంటి ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం పూల బాటగా మారుతూ ఉంది. కనుక నువ్వు దేవుని దగ్గరికి రాలేక దేవుణ్ణి పక్కన పెడతావా? అయితే ఆ దేవుని పక్కన పెట్టినప్పుడు నీ జీవితాన్ని కూడా పక్కన పెడతాడు. నీ కాళ్ళు చేతులు వంగిపోయి నువ్వు లేవలేని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీవు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు, నీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు నీవే జీవితాన్ని ఉపయోగించుకోవాలి. కానీ దేవుడు అలా అంటలేదే. నేను గమనించిన తర్వాత నీకు ఒంటరిగా ఉన్న నీ జీవితానికి రెండో వాడిగా నేనుంటే, నువ్వు పడిపోయినా నేను నెగదిస్తాను అంటున్నాడు. కానీ నువ్వు పడిపోతే నువ్వు లేవలేవు, నువ్వు పడిపోతే నువ్వు నిలబడలేవు, నువ్వు పడిపోతే హాస్పిటల్లో నీవు రిలీఫ్ అవ్వలేవు. కానీ లెగదీసేవాడు ఒకడు కావాలి. ఆ లెగదీసేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుకనే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితము పూలబాటగా, ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడుతూ ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు, అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు. అన్ని రకాలుగా దేవునికి సాక్షిగా నువ్వు జీవిస్తూ ఉంటావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.